ఒక యథార్థమైన సంఘటన జరిగిందండి. ఒకప్పుడు సర్వమంగళ శాస్త్రి గారని మహావిద్వాంసుడైన ఆయన ఒరిస్సా పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ రావి ఆకులో జగన్నాథ స్వామి వారి పాయస ప్రసాదం పెట్టుకుని ఆయన నాలుకతో నాకి తింటున్నారు. తింటుంటే ఒక ఓఢ్ర పండితుడు ఒక ఆయన అక్కడికి వచ్చి అన్నాడు, ఏమయ్యా, స్వామి వటపత్రశాయి రావి ఆకు మీద పడుకుంటాడు, అటువంటి ఆకులో ప్రసాదం వేసుకుని నాలుకతో నాకి తింటున్నావే, ఎంగిలి చేస్తున్నావే, తప్పు కాదా అన్నాడు. అంటే ఈయనకి కోపం వచ్చి ఈయన అన్నారు, నేను స్వామి పడుకునేటటువంటి ఒక ఆకునే నాకుతున్నాను, మీరు స్వామివారి అవతారాన్ని తినేస్తారే అన్నాడు. ఎందుకని అంటే ఓఢ్ర దేశంలో చేపని జలపుష్పం అని పిలిచి అది శాకాహారమే అని వాళ్ళు చేపలు తింటారు, మరి మత్స్యావతారాన్ని అంతటినీ తినేస్తున్నావు అని ఆయన తిప్పి పొడిచారు. ఆయనకి కొంచెం మంత్రశక్తి ఉన్నవాడు వచ్చిన ఆయన అన్నాడు, నీ కంటి చూపు పోతుందన్నాడు. ఆయన కంటి చూపు పోయింది. ఆయన వెంటనే సూర్య